అందరికి వందనాలు. మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు నీతిమంతుడు. దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆయన ఆశ ఏంటంటే, దేవుడు ఏం చెప్పాడంటే, నేను పరిశుద్ధుడును గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని అన్నాడు. ఒక తండ్రికి బిడ్డలు పుడితే, ఒక తండ్రి ఉన్నతమైన స్థితిలో ఉంటే బిడ్డలు కూడా ఏం కావాలని కోరుకుంటాడు తండ్రి? వాళ్ళు కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటాడు. రెండోది, ఒకవేళ తండ్రి మోటోడైనా, చదువు లేకపోయినా, విలువ లేకపోయినా నా బిడ్డలు బాగుండాలని కోరుకుంటాడు. ఇక మంచి చదువుకున్న తండ్రి ఎంప్లాయ్ అనుకో, నా బిడ్డలు కూడా ఎంప్లాయ్గా ఉండాలని కోరుకుంటారు. చాలా తండ్రులు కోరుకుంటారు. మరి ఎంతమంది తండ్రులు నా బిడ్డలు బాగుండాలి అని కోరుకుంటున్నారు నాకైతే తెలియదు. కొంతమంది తండ్రులు ఏమంటారంటే, నేను కష్టపడుతున్నాను, చాలా కష్టపడి పని చేస్తున్నాను, కానీ ఈ కష్టం నా బిడ్డలు పడకూడదు, నా బిడ్డలు బాగా చదవాలి, ప్రయోజకులు అవ్వాలి, నా బిడ్డలు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. తండ్రుల యొక్క ఆశ. నీ తండ్రి కూడా, నీ తండ్రి నా తండ్రి అనేటువంటి మన దేవుడు చెప్పే మాట ఏంటంటే, నేను నీతిమంతుడని అంటాడు ఆయన. యెహోవా నీతిమంతుడు. నేను నీతిమంతుడు కనుక మీరు ఎలా ఉండాలి? మీరు కూడా నీతిమంతులుగా ఉండాలి. ఎందుకంటే మీరు నా బిడ్డలు. నా స్వరక్తం చేత మిమ్మల్ని సంపాదించుకున్నా, నేను మిమ్మల్ని కొన్నాను. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు విలువలేని జీవితాల్లో మీరున్నప్పుడు, త్రోసివేయబడిన జీవితాల్లో మీరున్నప్పుడు, పెంట కుప్పల్లో మీరు ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో మీరున్నప్పుడు, అందరు మిమ్మల్ని చూసి అసహించుకుంటూ చేతులెత్తేసినప్పుడు నేను దగ్గరకు వచ్చి నీ పాపాలు కడిగి పవిత్రపరిచి నా బిడ్డగా, నా సొత్తుగా చేసుకున్నా. నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నేను పరిశుద్ధుడు కనుక, లేదా నేను పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండాలి అని అంటాడు దేవుడు. అందుకే ఒక మాట ఉంది బైబిల్లో, 11వ కీర్తన 7వ వాక్యంలో ఒక మంచి మాట ఉంది. 11వ కీర్తన 7వ వాక్యం బాగా, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. భాగ్యనండి. యెహోవా నీతిమంతుడు. భాగ్యనాలి. ఇప్పుడు యెహోవా నీతిమంతుడు. ఇప్పుడు మనందరం మందిరానికి వచ్చాం, కూర్చున్నాం, వాక్యం వింటున్నాం. ఎందుకు వచ్చాం మన మందిరానికి? ఆయన ఇంటికి మనం ఎందుకు వచ్చాం? ఆయన ఇంటికి వస్తే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన మాటలు వినాలి, ఆయన మనల్ని ప్రేమిస్తాడు, మనకన్నీ చెప్తాడు, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే బాగుంటుంది అని దేవుడు అన్నీ మనకు చెప్తాడు. కాబట్టి ఆయన ఇంటికి వచ్చాం మనం. వేరే ఇంటికి వెళితే లోకపు పురాణాలు ఉంటాయి, నేను అవమానపరిచే మాటలు ఉంటాయి, నేను సిగ్గుపరిచే మాటలు ఉంటాయి, నీకు నష్టం తెచ్చే మాటలు ఉంటాయి. ఎన్ని రోజులు బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్ని వారాలు ఈ ఇంటికి రాక ఏ ఇంటికాడ ఆ ఇంటికాడ కూర్చో ఉంటాం మన జీవితంలో. ఎంత అవమానించబడి ఉంటాం మన జీవితంలో. ఎందుకంటే ఆయన నీతిమంతుడు చెప్తున్నటువంటి మాట ఇది, నేను నీతిమంతుడను. అందుకని మనం ఎలా ఉండాలంటే, మనం కూడా నీతిమంతులుగా ఉండాలి. అంటే ఎట్ట నీతిమంతులుగా ఉంటామంటే, మనం లోకంలో మామూలుగా నీతిమంతులు కాదు. మనం ఎవరిలో నీతిమంతులు? మనం దేవునిలో, క్రీస్తులో నీతిమంతులు. ఏ విధంగా చేశాడు తెలుసా? క్రీస్తు రక్తం చేత నిన్ను నన్ను కడిగి పవిత్రపరిచి క్రీస్తులో మనల్ని నీతిమంతులుగా చేశాడు దేవుడు. నీతిమంతులుగా చేశాడు. ఇప్పుడు మందిరానికి వచ్చే వ్యక్తులు మనం ఎలా జీవిస్తున్నాం బాగా గుర్తుపెట్టుకోండి. అంటే నీ తండ్రి ఒక హానరబుల్ వ్యక్తి అనుకో, నీ తండ్రికి పేరు ప్రఖ్యాతి ఉందనుకో, నీ తండ్రికి పరపతి పలుకుబడి ఉందనుకో,
నువ్వు మార్గంలోకి వచ్చి అడుగొచ్చి చేయరాని పని చేస్తే ఎవరికి చెడ్డ పేరు? ఎవరికి? ఎవరి తండ్రికి? నీ తండ్రికి. లోకరీత్యా చెప్తున్నా, నీ తండ్రి మంచోడు, నీ తండ్రి పరిశుద్ధుడు, నీ తండ్రి యథార్థవంతుడు, నీ తండ్రి ప్రేమ కలిగినోడు. నీవు ఆ విధంగా కాకుండా చెడు కార్యాలు చేస్తుంటే ఎవరికి చెడ్డ పేరు తెలుసా? ఎవరికి? నీ తండ్రికి చెడ్డ పేరు. అరే పలానా ఆయన మంచోడురా, చాలా మంచోడు ఆయన, మరి ఎందుకు చెడబుట్టాడని అనుకుంటారు. ఈరోజు గుర్తుపెట్టుకో, అసలు బాగా గుర్తుపెట్టుకో, యేసయ్య దగ్గరకు వస్తున్న నీవు పరిశుద్ధాత్మ ఇప్పుడు నాతో మాట్లాడుతున్న గుర్తుపెట్టుకొని దేవుని బిడ్డలారా, యేసయ్య దగ్గరకు వస్తున్న నీవు, ఆయన ఇంటిలో ఉన్నటువంటి నీవు, ఆయన మాటలు వింటున్నటువంటి నీవు బయటికి వెళ్ళిన తర్వాత నీలో ఉన్న క్రీస్తును చూపించాలి అందరికీ. నీలో ఉన్న క్రీస్తుని అంటే ఏమన్నా తెలుసా? వీళ్ళు నిజంగా క్రైస్తవులు రా అనాలి. వీళ్ళు నిజంగా క్రైస్తవులు రా. క్రైస్తవులు అంటే వీళ్ళేరా, వాళ్ళు సామాన్యులు కాదయ్యో, చాకులు వాళ్ళు పరిశుద్ధులయ్యే వాళ్ళు. నిజమైన క్రైస్తవులు వీళ్ళే అని దేవుని మహిమపరిచే బిడ్డలకు రావాలి. ఆ విధంగా ఉండాలంటే నీవు క్రీస్తుకి మాదిరికరంగా జీవించాలి. ఆ నీతిమంతుడికి నువ్వు సాక్షిగా జీవించాలి లోకంలో. ఒక అమ్మాయి అంట చాలా మంచి అమ్మాయి, చక్కగా ఉంటుందంట, బాగా చదువుతుంది, చక్కగా మందిరికి వెళ్తుంది, పరిశుద్ధంగా జీవిస్తుందంట. అమ్మాయి చాలా పరిశుద్ధంగా జీవిస్తుందంట. ఆ అమ్మాయి పోతా ఉంటారంటే ఒక లెటర్ రాశాడంట. ఏమని రాశాడంటే, నీవెంత అందంగా ఉంటావో తెలుసా? ఇంకా వర్ణిస్తున్నావా లెటర్లో, ఎంత అందంగా ఉంటావో తెలుసా? నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు లేకపోతే బ్రతకలేను, జీవించలేను. నువ్వు లేకపోతే నాకు మరణమే గతి అని రాశాడంట. ఆ లెటర్ తీసుకొని వాడిని పిలిచి, ఈసారి కానీ రాస్తే నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్తా, ప్రిన్సిపాల్కి చెప్తానని చెప్పిందంట. అయిపోయింది. వారం తర్వాత మళ్ళా రాశాడంటాడు, మర్చిపోయినావా నన్ను? నన్ను మర్చిపోయావా? నేను గుర్తులేదా నీకు అని మళ్ళా రాశాడంట. మళ్ళా రాసిన తర్వాత వెంటనే లెటర్ తీసుకొని నేరుగా ప్రిన్సిపాల్ దగ్గరికి పరిగిస్తుందంట. వాడు దగ్గరికి వచ్చి 2 కాళ్ళు జవిరి పట్టుకున్నాడంట. 2 కాళ్ళు జవిరి పట్టుకొని, అమ్మా నీవు క్రైస్తవురాలివి నాకు తెలుసు, నువ్వు మామూలు క్రైస్తవురాలివి కాదు. వాడు అన్న మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు మామూలు క్రైస్తవురాలివి కాదు. నువ్వింత పరిశుద్ధంగా ఉంటే నీ దేవుడు ఎంత పరిశుద్ధుడమ్మన్నాడంట. అంత చప్పలు కొట్టండి. నువ్వింత పరిశుద్ధంగా ఉంటే నీ దేవుడు ఎంత పరిశుద్ధుడు. లెటర్ రాయంగానే ముసుముసు నవ్వులు నవ్వుకోవటం, లూజు మాటలు మాట్లాడటం, చెడిపోయిన మాటలు మాట్లాడటం, నీ తండ్రికి నీ తల్లికి బాధ కలిగించటం, ఇదా నువ్వు చేసే పనులు. లోకరీత్యా చెప్తున్నాను. దైవకరీత్యా ఎత్తుకుంటే నువ్వు చేసే చెడు పనుల వల్ల తండ్రికి అవమానం కలుగుతుంది, దేవునికి. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిమంతుడు. బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసా? అబ్రహాము నీతిమంతుడు, అది నీతిగా ఎంచబడింది. అబ్రహాము నీతిమంతుడు. ఎలా నీతిమంతుడు? అబ్రహాం గుర్తుపెట్టుకోండి. అబ్రహాం నీతిమంతుడు ఎలా అయ్యాడు? దేవుని మాట విన్నాడు. పిల్లలు కొంచెం జాగ్రత్త పెట్టుకోండి, నాకున్న మూడంతా పోతుంటుంది ఇక్కడ. అబ్రహాము దేవుని మాట విన్నాడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఏది చెప్పినా దేవుడు అబ్రహాము ఆ మాట వినేవాడు. ఒక సందర్భంలో షారాకి పిల్లలు లేకపోతే హాగర్ని చేసుకుంటాడు ఆయన. హాగర్ కూడా పిల్లలు పుడతాడు, ఇష్మాయేలు పుడతాడు. తను షారాకి మళ్ళీ బిడ్డ పుడతాడు, ఇస్సాకు పుడతాడు. ఆ ఇస్సాకుని ఎగతాళి చేస్తుంటే, పరిహసిస్తుంటే అప్పుడు షారా ఏముంటుందంటే వాడిని తరియమని చెప్తుంది. ఎవరిని? ఇష్మాయేల్ని, వాళ్ళ అమ్మని తరియమని చెప్తుంది. ఆ మాటకి అబ్రహాము చాలా వేదన పడతాడు.
అయ్యో ఎట్ట ధరవాలి, ఇప్పుడు నా భార్య కదా ఎట్ట ధరవాలి అనుకుంటాడు. దేవుడు అంటాడు, అబ్రహాం నీ భార్య చెప్పినట్టు నువ్వు చెయ్యి, నీ భార్య చెప్పినట్టు నువ్వు చెయ్యి అంటాడు. అంతే కదా, భార్య చెప్పినట్టు అన్నీ చేయాలనా, లేదా భర్త చెప్పినట్టు అన్నీ చేయాలనా? ఏమండి, ఈరోజు మనం పిక్నిక్ వెళ్దామంటే సండే పూట పోతావా? ఈరోజు షాపింగ్ పోతామంటే పోతావా? ఈరోజు నెల్లూరు పోతామంటే పోతావా? ఆదివారం ఆరాధన అని తెలిసి ఇద్దరు తోడు దొంగలాగా మాట్లాడుకొని పిక్నిక్ పోతావా? షాపింగ్ పోతావా? ఇంట్లో ఆగిపోతావా? చెరొక మంచం మీద కూర్చొని, ఇంట్లో ఆగిపోయి చెరొక మంచం మీద కూర్చొని ఏమంటే ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటా తొగ్గులు పెట్టుకోవటం, సెల్లలు చూసుకొని మాట్లాడుకోవటం, అవి తెచ్చుకొని వండుకొని బాగా తింటాం. ఇయ్యా దేవుడు చెప్పేది? దేవుని పెట్టారా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీ భార్య మాట ఏది వినాలో అది వినాలి, అది మంచి మాటలు. ఎందుకు తెలుసా? ఆయన నీతిమంతుడు కనుక. ఎవరైనా నువ్వు నీతిమంతురాలుగా ఉంటే నీ మాటలు అట్టుండవు, నీ మాటలు యథార్థంగా ఉంటాయి. నీ మాటలు ఏమండి, ఈరోజు చర్చికి వెళ్ళాలి, ఏమండి ఈరోజు మనం ప్రార్థనకి వెళ్ళాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, నీ మాట అలా ఉంటాయి. నువ్వు యథార్థంగా లేవనుకో, నీతిగా లేవనుకో, పేరుకు మందిరికి వస్తున్నావు, పేరుకు ప్రార్థన చేస్తున్నావు, పేరుకు పాట పాడుతున్నావు, స్తుతిస్తున్నావు, నీలో నీతి అనేది నీలో లేదు, పరిశుద్ధత నీలో లేదు. పెదవులతో గణపరుస్తున్న హృదయం మాత్రం దూరంగా ఉంది దేవునికి. బాగా ఆలోచించండి. యెహోవా నీతిమంతుడు. యెహోవా ఎవరు? ఎవరైనా నీతిమంతుడు. ఆయన నీతిని ప్రేమించేవాడంట. ఎవరినంట? నీతిని. బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించును. అందుచేత దేవుడు నీ దేవుడు. నీవు నీతిని ప్రేమిస్తున్నావు, బాగా గుర్తుపెట్టుకోండి, దుర్నీతిని ద్వేషిస్తున్నావు. అది నీతి వేరు, దుర్నీతి వేరు. నీతికి దుర్నీతికి ఏం పొత్తుంది? నీవు నీతిమంతుడు అయితే, నీతిమంతురాలవైతే నువ్వు ఉండాల్సింది నీతిమంతుడు ఇంటి దగ్గరికి నువ్వు రావాలి, కానీ దుర్నీతి పన్నింటికి నీకేం అవసరం? అర్థమవుతుందా మీకు? దుర్నీతితో నీకు ఏ సాంగత్యం? దుర్నీతి పరులతో ఏ సంగతి? నేను పాడు చేసే వ్యక్తులతోటి, నేను అసహించుకునే వ్యక్తులతోటి, నేను హేళన చేసే వ్యక్తులతోటి, నేను చెడిపోయే వ్యక్తులతోటి నీకేం పని? ఆలోచింది. మా తీసుకోబండి అమ్మా, ఇంతకు నుంచి చెప్తున్నాను కదా నేను, నాకు పోద్ది అంత పోద్ది, 3 పోద్దమ్మా. అరసినప్పుడు తీసుకోబండి, వాళ్ళు పుచ్చగిస్తూ ఉంటారు, మీరు బయటకు తీసుకెళ్ళిపోండి. హల్లెలూయా, హల్లెలూయా. నీతికి దుర్నీతికి ఏం సాంగత్యం? ఆలోచన. అందుకే యెహోవా నీతిమంతుడు. ఆయన ఎవరిని ప్రేమిస్తాడంట? నీతిని నీతి అంటే ఏంది? నీతి అంటే ఏం తెలుసా? ఏంది నీతి అంటే చెప్పండి. దేవుడా నీతి. రెండోది, ఎంతమంది అయితే అంటే దేవుని నీతి ఏందంటే, ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని నీతి ఏందంటే, దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంటే, ఎవరైతే లోకంలో ఉన్నారో, లోకంలో గలిబిజైపోయేసి దిక్కుతోతుల స్థితిలో ఉన్నారో, వాళ్ళని ఎవరైతే రక్షిస్తారో, ఎవరిని రక్షించి దేవుని దగ్గర నడిపిస్తారో వాళ్ళు ప్రేమిస్తుంటాడు దేవుడు. లేదా ఎవరైతే క్రీస్తు దగ్గరికి నడిపిస్తారో అదే నీతి అంటే. ఎవరైతే సిలువకి శత్రులుగా నడుచుకుంటున్నారో, ఎవరైతే అంతమందిని, ఆ వ్యక్తులందరినీ క్రీస్తు దగ్గర నడిపిస్తారో అదే నీతి. ఆయన నీతిని ప్రేమిస్తాడు, నీతిమంతులు ప్రేమిస్తాడు, ఆయన అందరినీ ప్రేమిస్తాడు. దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తున్నాడు ఆయన. అందుకే నువ్వేం చేయాలి తెలుసా? నువ్వేం చేయాలి? ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. త్రాగుబోతోని ప్రేమించాలి, జూదగాన్ని ప్రేమించాలి, వ్యభిచారిని ప్రేమించాలి, వాడితో మాట్లాడాలి, వాడిని ప్రేమించు. వాడు తాగుతుంటే బా తాగరా అని చెప్పి ప్రేరేపించు. మాకు
పాపం చేస్తుంటే పాపం ప్రేరేపించబాకు. వాడు చెడ్డగా తిరిగితే చెడ్డగా తిరిగి ప్రేరేపించబాకు. దాన్ని ద్వేషించాలి నువ్వు. అది నీతి అంటే. నా దేవుడు అదే చేస్తాడు, ఇంకేమైనా చేస్తాడు? అదే చేస్తాడు. అందరిని ప్రేమిస్తున్నాడు. లోకంలో ఉన్న నిన్నందరిని ప్రేమిస్తున్నాడు. లోకంలో నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు ఆయన. కాకపోతే నువ్వు చేసే చెడు పనులకి బాధపడుతున్నాడు ఆయన. నువ్వు చేసే చెడు కార్యాలకి నలిగిపోతున్నాడు దేవుడు. ఇంట్లో తల్లిదండ్రులు ఎట్ట నలిగిపోతారు, నా తండ్రి కూడా నలిగిపోతాడు. అదే నా కాడికి ఎప్పుడుకి వస్తాడా, ఎప్పుడు వస్తాడా వీడని దేవుడు ఎదురు చూస్తున్నాడు నీ కోసం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నీతిమంతుడు. ఆయన నీతిని ప్రేమించువాడు. నీతిని ప్రేమించేవాడు ఆయన. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. యథార్థవంతులు అంటే ఎవరు? క్రీస్తు రక్తం చేత కడగబడి నీతిమంతులుగా మార్చబడి దేవునికి దగ్గర అవుతారే, దేవుల్లో లీలమైపోతారే. దేవుడు ఎవరిలో అయితే ఉంటాడో వాళ్ళు పొరపాటున అబద్ధం చెప్పేదానికి కూడా భయపడతారు. వాళ్ళు యథార్థవంతులకి నష్టం కలిగిన మాట తప్పరు. వాళ్ళు చీకట్లో వెలుగు పడుతుంది వాళ్ళకి. యథార్థవంతులకి బాగా గుర్తుపెట్టుకోండి, యథార్థవంతులకి ఏ మేలు చేయక మానడు. అసలు చప్పలు కొట్టండి. యథార్థవంతులకి ఏ మేలు చేయక మానడు. నువ్వు కృంగిపోతున్నావా? నాకు మేలు జరగటం లేదు, నా పక్కన వాళ్ళు డెవలప్ అవుతున్నారు, నేను నా భర్త నా భార్య అయిపోతున్నాము, మాకే ఆధారం లేదు, మేము నలిగిపోతున్నాము, మా జీవితం వింతని అనుకుంటున్నావా? నీకు మేలు చేస్తాడు ఆయన. ఎప్పుడు? నువ్వు యథార్థవంతుడిగా ఉన్నప్పుడు, యథార్థవంతురాలుగా ఉన్నప్పుడు. నువ్వు నిజంగా యథార్థవంతురాలవైతే నీతిమంతుడవైతే ఆయన ఇంటికి వస్తావు. నువ్వు ప్రతి వారం ఇంటికి వస్తావు. ఎన్ని చేయకుండా నాకు మేలు కలగలేదు, నాకు నా బాధ, నాకు నా కష్టానికి బాధ, నా బ్రతికెట్ట అయిపోయింది, నా జీవితం ఎట్ట అయిపోయింది అని అనుకుంటే ఎలా చెప్పు? మొక్క వేస్తే, ఇత్తనం వేస్తే ఆ ఇత్తనం మొక్కయి ఆ మొక్కకి ఫలాలు ఫలించి ఎంత టైం పడుతుంది? ఇదే లోకరీత్యా. నీవు యేసుని నమ్ముకున్నా, నీవు ఆయనకి నమ్మకంగా జీవిస్తే నీకు మెండైన దీవెనలు ఉన్నాయి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. లోకంలోని నమ్మకస్తుల కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు. అసలు నీతంటే ఏం తెలుసా? నీతంటే ఆయనకి నమ్మకంగా జీవించటమే నీతి, ఆయనకి దగ్గరగా ఉండటమే నీతి, పరిశుద్ధంగా జీవించటమే నీతి, మందిరానికి క్రమంగా రావటమే నీతి, పరిచర్య చేయటమే నీతి, భక్తిగా జీవించటమే నీతి. ఈ నీతి అంటే అందుకని నీతిని ప్రేమించేవాడు. నువ్వు దేవునికి నమ్మకంగా జీవించినప్పుడు, ఆయన మందిరములో ఒలీవ మొక్కగా నాటబడినప్పుడు, ఆయన మందిరములో నీవు తేజోమానంగా దేదీప్యమానంగా వెలుగుతున్నప్పుడు నా దేవుడు ఎంత సంతోషపడతాడు తెలుసా? నీ వెలుగు అనేక మంది చూసి, ఆ వెలుగులోకి నిన్ను చూసి అనేక మంది మందిరానికి రాబడతారే. కానీ నువ్వు వెళ్ళకపోతే ఎట్ట? నువ్వు వెళ్ళగాలి కదా. బల్బు పెట్టావు, స్విచ్ చేసావు, లైట్ వెలిగింది. లైట్ వెలకపోతే అర్థమైంది? అది నువ్వు స్విచ్ చేసావు, లైట్ వెలిగింది, లైట్ వెలకపోతే అర్థమైంది? అది కాలిపోయింది. అది కాలిపోయిన జీవితాల్లో ఉన్నావు. ఫీజులు ఎగిరిపోండి. ఇప్పుడు కనెక్షన్ లేదు ఎవరికి? దేవుడికి నీకు కనెక్షన్ లేదు. ఇప్పుడు కాలిపోయి ఉండొచ్చు, లేదా కనెక్షన్ తెగిపోయి ఉండొచ్చు. మళ్ళా కనెక్షన్ కోసం ఎవరికాడికి రావాలి? ఆయన ఇంటికి రావాలా? ఆయన నీతిమంతుని దేవుడు చెప్తున్నాడు, నేను నీతిమంతుణ్ణి, నేనే నీతిమంతుణ్ణి, అంతే, ఇంకెవరు లేరు. దేవుడు అంటాడు, అరే నేను నీతిమంతునిగా చేశాను రా, నేను నీతిమంతురాలుగా చేశారా, నేను ఎంత శ్రమ వృధా చేస్తున్నావురా నువ్వు, నీకు నువ్వే బాధపడిపోతున్నావు, నీకు నువ్వే విసుగు చెందుతున్నావు. నా దగ్గరికి రా, నా పాదాల దగ్గరికి రా.
నన్ను ఆశ్రయించు, నేను నీకు సహాయం చేస్తాను. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడు. ఏ మేలు చేయక మానడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. ఆయన ముఖ దర్శనం చేస్తారు. దేవుని బిడ్డలారా, ఆయన ముఖ దర్శనం చేస్తారు. యోబు ఎవరు? యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు, చెడుతనాన్ని విసర్జించేవాడు. ఇటువంటి వాళ్ళకి దేవుడు సహాయం చేయడా? చెప్పండి. యోబు యథార్థవంతుడు, భక్తిపరుడు, నీతిమంతుడు, చెడుతనాన్ని విసర్జించేవాడు. నీతిమంతుల కుటుంబాలు ఎట్లుంటాయో తెలుసా? నీతిమంతుల జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? నీతిమంతుడైన యోబు ప్రతిరోజు అరుణోదయాన్ని బిడ్డల కోసం ప్రార్థన చేసేవాడంట. అయ్యో నా బిడ్డలయ్యా, నా 10 మంది బిడ్డలు, వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేశారా ప్రభువా? వాళ్ళు తిరుగుతున్నప్పుడు ఏమైనా పొరపాటు చేశారా ప్రభువా? అయ్యా వాళ్ళని కాపాడయ్యా, నా బిడ్డలు కాపాడని దేవుడు, ఆ యోబు దేవుడికి ప్రార్థన చేసేవాడు. ఊజు దేశమందు అతని వంటి గొప్పవాడు ఎవరు లేరు. నువ్వు ఎప్పుడమ్మా గొప్పవాళ్ళు అయ్యేదే? నువ్వు ఎప్పుడు గొప్పదానం అయ్యేదే? ఎప్పుడు గొప్పవాడు అవుతావు? ఎప్పుడు గొప్పదానం అవుతావు? అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు గొప్పవాడు అవ్వాలని నీ చేతిలో ఉంది, దరిద్రుడు అవ్వాలని నీ చేతిలోనే ఉంది. నువ్వు గొప్పవాడు అవ్వాలన్నా, నువ్వు దీవించబడాలన్నా, నువ్వు పరిశుద్ధంగా ఉండాలన్నా దేవుని చేతుల్లోనే ఉంది. నువ్వు దేవుని చేతిలో భూషణ కిరీటంగా మార్చబడాలి. నువ్వు ఆయన పాదాల దగ్గరికి నువ్వు రావాలి. నేను గొప్ప స్థితికి రావాలయ్యా, ఆత్మీయంగా ఎదగాలయ్యా. దరిద్రంగా ఉన్నానయ్యా, పేదరికంలో ఉన్నానయ్యా, ఆయన దగ్గరికి రా, ఆయన ఇంటికి రా. ఆయన కొన్ని మాటలు చెప్తాను నీకు. ఆ మాటలంటావు, నువ్వు దీవించబడతావు. బైబిల్లోకి ఒక వ్యక్తుడు తెలుసా? దావీదు. ఆ దావీదుని గురించి చూస్తే, దావీదునంటే దేవుడు గొర్రెల దొడ్డులో నుంచి బయటికి తీసుకొచ్చాడంట. ఎక్కడి నుంచి? గొర్రెల దొడ్డులో నుంచి బయటికి తీసుకొచ్చి తన ప్రజలైన యాకోబును, ఇశ్రాయేలును మేపేదానికి రప్పించి అతడంట యథార్థ హృదయుడై వారిని పాలించెను అని ఉంది. అక్కడ 78వ కీర్తన 72వ వాక్యం చూడండి. 78వ కీర్తన 72వ వాక్యం. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. ఎవరిని? వారిని. ఇశ్రాయేలు రాజ్యాన్ని పాలించాడు. ఒక మందిరాన్ని పాలించాలన్నా, కుటుంబాన్ని పాలించాలన్నా యథార్థమైన జీవితం కావాలి. కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నారు, భాగ్యనండయ్య. కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నారు. కుటుంబాన్ని పరిపాలించాలన్నా, కుటుంబాన్ని మెయింటైన్ చేయాలంటే యథార్థమైన జీవితం కావాలి మనుషులకు. భర్తకి యథార్థమైన జీవితం లేకపోతే కుటుంబం బాగుపడదు. భార్యని ప్రేమించినట్టే ఉంటాడు, భార్యని సరైన ప్రేమ కాదు, అది కపటపు ప్రేమతో ఉంటాడు కొంతమంది. భార్య భర్తని ప్రేమించినట్టు లోబడినట్టే ఉంటుంది, నా భర్త అంటది. భర్తనికి గోతులు తీసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ విధంగా ఉంటే కుటుంబం బాగుపడదు. దావీదు యథార్థమైన మనసు కలిగిన వాడై వారిని పరిపాలించాడు. నీ భర్తకు నువ్వు సహాయం చేస్తున్నావా, మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? నువ్వు యథార్థంగా నీ కుటుంబాన్ని పరిపాలిస్తున్నావా, నీ కుటుంబాన్ని మెయింటైన్ చేస్తున్నావా? ఇది నా కుటుంబం నీకుందా? ఇది నా ఇల్లు, నా కుటుంబం, నా బిడ్డలు, నా భార్య, నా భర్త నీకుందా? పేరుకి నీకు భార్య బిడ్డలు ఉన్నారు, నువ్వు సరిగా వాళ్ళని ప్రేమించటం లేదు. యథార్థమైన మనసు నీలో లేదు, చెడిపోయిన మనసు ఉంది నీలో. పేరుకి నీకు భర్త ఉన్నాడు, భర్తను సరిగా భర్తగా నువ్వు గౌరవించలేకపోతున్నావు. దేవుని బిడ్డారా, దావీదైతే యథార్థ హృదయుడై ఇశ్రాయేలుని పరిపాలించాను అని ఉంది అక్కడ. యథార్థ హృదయుడై ఇశ్రాయేలుని పరిపాలించాడంట. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక రాజ్యాన్ని కానీ, ఒక సమాజాన్ని కానీ, ఒక దేశాన్ని కానీ పరిపాలించాలంటే
యథార్థత కావాలి మనిషికి. ఆయన రాజు. ఈ రోజుల్లో రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు, దేశాన్ని పరిపాలించాలి, ఎవరు యథార్థత ఉందో చెప్పండి? యథార్థత ఉన్నవాడు పనికిరాడు ఈ లోకంలో. అటు ఇటు ఉండేవాడు పనికి వస్తాడు. కానీ దావీదు, ఆ రోజుల్లోనే దావీదు యథార్థమైన మనసు కలిగిన వాడై, ఆయనకున్న మంచి మనసు, అయ్యో నన్ను దేవుడు గొర్రెల వెంబడి తిరుగుతున్న నన్ను పాడి గొర్రెల వెంబడించుట మానిపించి ఇశ్రాయేలుని, యాకోబుని మేపేదానికి నాకు తీసుకొచ్చాడే. దేవుడు అంటాడు, యథార్థ హృదయుడై వాళ్ళని పరిపాలించాడు ఆయన. నిజంగా పావురం చూసి మనం నేర్చుకోవాలంటే, పావురాన్ని చూసి మనం కొన్ని ప్రత్యేకమైన పక్షులు ఉన్నాయంట. 3 పక్షులు ఉన్నాయంట, ప్రత్యేకమైన పక్షులు. ఒకటి పావురం, రెండోది పక్షిరాజు, మూడోది శంకుబుడి కొంగ. వీటిలో ప్రత్యేకత ఏంటంటే మీకు చెప్తా. ఆకాశం కింద భూమికి పైన ఎగరుతూ ఉంటాయి అయ్యి. పావురం ఒకటి, పక్షిరాజు ఒకటి, శంకుబుడి కొంగ. పావురం విషయం ఏం తెలుసా? పావురం కానీ జత కట్టిందంటే, జత అంటే భార్యాభర్తలు, పావురం జత కట్టిందంటే చచ్చినంత వరకు అదే జత ఉంటుందంట పావురంకి. భర్త బతుకుండంగానే ఇంకొకరిని చేసుకోవటం, భార్య బతుకుండంగానే ఏమీ బాగా ఇంకొకరి కోసం పోవటం అని బైబిల్ చెప్పలే. ఒకవేళ నీ భార్య చనిపోతే వేరే వాళ్ళు చేసుకోవచ్చేమో, నీ భర్త చచ్చిపోతే వేరే వాళ్ళు చేసుకోవచ్చేమో, కానీ నీ భార్య బతుకుండంగా నీ మనసులో వేరే వాళ్ళ మీద కానీ నువ్వు కానీ అసలు లేనిపోని మాటలు ఊహిస్తే నీది యథార్థమైన మనసు కాదు. నీ కుటుంబం దీవించబడదు. నీ భార్య చనిపోతే అది వేరే విషయం. నీ భార్య బ్రతికుండంగానే నీ భార్య మీద ఎప్పుడు సస్తాదా అని అనుకోవటం, వేరే వాళ్ళ వైపు చూడటం, వాళ్ళు బాగుండారు వీళ్ళు బాగుండారు అనుకోవటం, ఈమె బాగుంది అనుకోవటం, అవి దేవుడు చెప్పలా. చచ్చినంత వరకు నీ భార్య నిన్ను వేధిస్తుందా, నిన్ను బాధిస్తున్నాడా, నువ్వు కాపురం చేయాల్సిందే. దేవుడు చెప్పింది అది. ఈ పావురం ఏం చేస్తుంది తెలుసా? ఈ 2 జత పావురం జత కడితే చచ్చినంత వరకు అట్టే ఉంటుందంట. ఒకవేళ మగ పావురం చచ్చిపోయింది అనుకుందాం, మగ పావురం చచ్చిపోతే ఆడ పావురం జత కట్టదంట, అట్నే ఉంటుందంట. ఆడపావురం అట్టే ఉండి అని రోధిస్తుందే కానీ వేరే దగ్గర పోదంట పావురం. బా, ఎంత ఆశ్చర్యం! పక్షులు చూసి నేర్చుకోవాలి మనం భార్యాభర్తల కుటుంబంలో. ఈ మాట ఎందుకు చెప్తాను తెలుసా? యథార్థ హృదయుడై వాళ్ళని పాలించాను. నువ్వు ఈ రోజున నీ కుటుంబాన్ని యథార్థమైన మనసు కలిగి పాలిస్తున్నావా? నీ కుటుంబాన్ని. నీకు దేవుడు అందమైన భార్యనిచ్చాడు, అందమైన భర్తనిచ్చాడు. లోక అందాల కోసం ఎదురు చూస్తున్నావా? నో, దట్ ఈస్ రాంగ్. నువ్వు యథార్థవంతుడుగా, ఆ యథార్థమైన దేవుని యొక్క బిడ్డగా నువ్వు ఉండి నిన్ను చూసి అనేక మంది మారాలినంటే, నువ్వు నీతివంతుడిగా మార్చబడాలంటే, ఆ నీతి అనేక మంది చూడాలంటే, నీలో ఉన్న వెలుగు అనేక మంది చూసి జీవించబడాలంటే, ఆ వెలుగుకి అనేక మంది రావాలనంటే నువ్వు యథార్థమైన మనసు కలిగి జీవించాలి. నీ గురించి నీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. నా యేసు కూడా కుమిలిపోతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ముఖ దర్శనం చేస్తాం మనం? ఎప్పుడు చేస్తాం? కరెక్ట్గా చెప్పండి, ఎప్పుడు చేస్తాం? హృదయ శుద్ధి గలవారు వారు దేవుని చూచెదరు. నీ హృదయ శుద్ధి ఉంటే ఆయన ముఖ దర్శనం చేస్తాం. ఆయన నీతో మాట్లాడతాడు, నీ దగ్గరే ఉంటాడు. ఇంకా డైరెక్ట్గా చూడాలి. ఎప్పుడు చూస్తాం ఆయన్ని? ఎప్పుడు చూస్తాం? ఈడ కన్ను మూస్తే ఆడకి వెళితే ఆడ చూస్తాం ఆయన్ని. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వాక్యం చూడండి. బైబిల్ ఉన్నవారు ప్రకటన గ్రంథం
భాగ్యం. ఆయన దాసులు ఆయనను సేవించుచు, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం చేస్తారు. ఎప్పుడది? అంత అయిపోయిన తర్వాత, అంత ప్రకటన గ్రంథంలో డైరెక్ట్గా ఆయన దగ్గర ఉంటే, అబ్బా నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు ఎంత కష్టపడ్డావయ్యా, నువ్వు ఎంత కష్టపడ్డావమ్మా, నువ్వు నీకొచ్చిన అవమానాలు, నీకొచ్చిన నిందలు, నీకొచ్చిన సమస్యలు, నీకొచ్చిన కష్టాలు, బాధలు ఓర్చుకున్నావు తల్లి, నువ్వు దా నా దగ్గరికి రమ్మా నేను పిలుచుకుంటాడు. అదే దావీదు అంటాడు ఒక మాట, 17వ కీర్తన దావీదు ఒక మాట, 17వ కీర్తన 15వ వాక్యం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనమును నా ఆశను తీర్చుకుందును. నేనైతే నీతి గలవాడనై. ఆయన ముఖ దర్శనం ఎవరు చేస్తారమ్మా? అది నీతి కలిగిన వాళ్ళే. నీతి అంటే అదే భక్తి, పరిశుద్ధత, ఇతరులు ప్రేమించడమే నీతి, ఇతరులు పరామర్శించడమే నీతి, నీకు చాతులు సహాయం చేయటమే నీతి. ఆయన ఏ విధంగా జీవించాడు, ఎలా ఉన్నాడో ఆయన్ని అనుసరించి నడుచుకోవటమే నీతి. అందుకే దావీదు అంటాడు, నేనైతే నీతి గలవాడనై ఆయన ముఖ దర్శనం చేస్తాను. ఈరోజు గుర్తుపెట్టుకోండి, దేవుని ముఖ దర్శనం ఎవరు చేయాలనుకుంటున్నారు? అందరికి ఆశ ఉంది కదా, అందరికి ఆశ ఉంది కదా. నువ్వు నిజంగా నీతి గలవాడవైతే, నీతి గలదానవైతే, నువ్వు పరిశుద్ధురాలవైతే, నీతిమంతుడవైతే, ఆయన ముఖ దర్శనం చేయాలనుకుంటే, నీతి కలిగి నువ్వు జీవించినప్పుడు, దావీదు చెప్పిన కీర్తనలో నువ్వు నీతి కలిగితే ఆయన ముఖ దర్శనం చేస్తావు. నువ్వు ఇక్కడ దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిరోజు వాక్యం చదివితే ఆయన ముఖ దర్శనమే, వాక్యం చదువుతుంటే ఆయన ముఖ దర్శనమే. కానీ డైరెక్ట్గా ఎప్పుడు చూస్తావు తెలుసా? రేపు మన టైం అయిపోయిన తర్వాత అప్పుడు చూస్తాం దేవుణ్ణి. కనుక ఈ రోజున పక్షులు చూసి మనం నేర్చుకోవాలి మనం ఎలా జీవిస్తున్నాం అనేది. ఆయన నీతిమంతుడు. నువ్వు నీతిమంతుడు జాబితాలో నువ్వు ఉండాలి అని అంటే ఆయనకి నువ్వు అవమానం తాగకూడదు. నువ్వు ఆయన నీతిని ప్రేమించేవాడు. నువ్వు కూడా ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడు వాళ్ళని ప్రేమించు, నీతిని ప్రేమించు, అనారోగ్యవంతులను ప్రేమించు, బాగలను ప్రేమించు, నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రేమించు, పాపాన్ని ప్రేమించు, ఒక పాపాన్ని ద్వేషించు, హెచ్చరించు. నువ్వు చేసేది తప్పని హెచ్చరించు, కుటుంబంలో కూడా హెచ్చరించు. కుటుంబంలోని భర్తను కానీ భార్యను కానీ ప్రేమతో మాట్లాడు, బిడ్డలతో ప్రేమతో మాట్లాడు. బిడ్డలు కూడా ప్రేమతో మందలించాలి వాళ్ళని. ఎలా జీవిస్తున్నావు, ఎలా ఉంటున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, ఆ ఫోన్ ఏంది, ఆ మాట్లాడటమేంది, ఎవరితో మాట్లాడుతున్నావు, అనుక్షణం వాళ్ళని సెంటర్ చేస్తున్నాలి. వదిలేసుకున్నావు అనుకో, విడిచిపెట్టేసావనుకో, మనకి కిరీటాలు తెచ్చి పెడతారు వాళ్ళు. పరిశుద్ధంగా జీవించేదానికి నేర్చుకుందాం, మనం పరిశుద్ధంగా బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, అందరూ పైకి నిలబడదాం.